ఎక్కడ 10 మంది గుమిగూడితే అక్కడ ఈ టీ బండి ప్రత్యక్షమవుతుంది. ఐడియా అదిరింది కదూ! ఇది లక్ష్మణ్ కాకా స్పెషల్ మొబైల్ టీ స్టాల్. ఈయన టీ కోసం అమీర్పేట, మైత్రివనం, ఎస్ఆర్ నగర్ చుట్టుపక్కల గల్లీ గల్లీల్లో కస్టమర్లు ఎదురు చూస్తూ ఉంటారు. పొద్దున్నే 4 గంటలకే సుజుకి సమరాయ్ బైక్ మీద ఈ చాయ్ స్టాల్ నగరంలో గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఈ మొబైల్ టీ బండికి ఫుల్ క్రేజ్ రావడంతో ఇప్పుడు ఇలాంటి టీ స్టాల్స్ తయారు చేయడంలో కూడా ఈ లక్ష్మణ్ కాకా బిజీగా ఉన్నారు. ఈ మొబైల్ టీ ఇంత ఫేమస్ అవ్వడం వెనుక ఒక పెయిన్ఫుల్ స్టోరీ కూడా ఉంది. భార్య ఆరోగ్యం బాలేక చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకొచ్చిన సమయంలో అటు వ్యవసాయంలోనూ నష్టాలు వచ్చి 2 పిల్లలతో నడి రోడ్డున పడ్డ గడ్డు కాలంలో జీవితాన్నే మార్చేసిన ఒక ఐడియా ఇది. లక్ష్మణ్ కాకా 30 ఏళ్ల కష్టం ఉంది ఈ స్టోరీలో. ఇంకా చెప్పాలంటే రిక్షా మీద కిరోసిన్ స్టవ్ పెట్టుకుని చాయ్ అమ్మిన రోజు నుంచి ఒక్కో అడుగు ఎదుగుతూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్న లక్ష్మణ్ కాకా గుండె ధైర్యం ఉంది. రిక్షా పైన ఐండిల్ మీద స్టవ్ పెట్టుకొని కిరోసిన్ స్టవ్ పెట్టుకొని చాయ్ స్టార్ట్ చేసిన. పబ్లిక్లో ఎలా ఉంటుంది సరికొత్తగా పబ్లిక్లో ఇది కావాలనుకున్నాను. నేను ఆలోచన వచ్చింది నాకు. దాని మీద స్టార్ట్ చేసి ఓ 3 సంవత్సరాలు నడిపే వరకల్లా కొంచెం ఇట్లనే కొంత పబ్లిసిటీ అయింది. రూపాయిన్నర 2 రూపాయలకు ఛాయ్ అమ్మిన నేను. ఆ టైంలో రూపాయి ఇస్తే కూడా ఛాయ్ పోసిన. ఆ టైంలో పోస్తూ కొంచెం గిరాకీ పెరిగింది. బండి మీద లోడు మొయ్యకుండా అయింది. రిక్షా కదా, తొక్కుడు రిక్షా. ఆ తర్వాత ఆలోచన వచ్చి మళ్ళీ ఎక్సెల్ పైన చేసిన. ఎక్సెల్ పైన చేసినాక కూడా ఇంకా ఇది అయిపోయింది. అప్పుడు ఈ గల్లీలో ఛాయ్ బండ్లు లేవు. గల్లీ తిరిగి అమ్మేవాడిని నేను అప్పుడు. సార్ ఇదిగో ఇది వరస. మన బాబాయ్కి గిరాకీ వచ్చిందంటే ఎవరిని లెక్క చేయడు. ముందు పని, తర్వాతే అన్ని ఆయనకి. సరే కాకా, ఆ అన్నకి ఛాయ్ ఇచ్చి వచ్చాకే మళ్ళీ మాతో మాట్లాడు. లక్ష్మణ్ తెలివికి ఈ ఫోన్ లాకర్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చూడండి, తను పాటలు వినడానికి ఒక ఫోన్ పెట్టుకొని తను పనిలో ఉన్నప్పుడు ఎవరూ ఎత్తుకెళ్లకుండా తనే సొంతంగా ఫోన్ లాక్ను తయారు చేసుకున్నాడు. సూపర్ కదా! ఆలోచన ప్లస్ ఆచరణ ఉంటే జేబులో రూపాయి లేకున్నా రాజవ్వచ్చు అంటాడు మన లక్ష్మణ్ కాకా. ఆయన పూర్తి పేరు బచ్చెల లక్ష్మణ్. బతుకు తెరువు కోసం 30 ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురవన్నపేట అనే ఊరు నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఊర్లో వ్యవసాయం కలిసి రాలేదు, అప్పుల పాలైపోయాడు. అదే సమయంలో భార్య ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రికని హైదరాబాద్కు తీసుకొచ్చాడు. 2 పిల్లలున్నారు, వారిని చదివించాలి. కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టేశాయి. ఇక అందుకే మళ్ళీ ఊరెళ్లే సాహసం చేయలేదు లక్ష్మణ్ కాకా. వెళ్ళినా అక్కడేం చేసేది లేదని హైదరాబాద్లోనే ఉండిపోయాడు. కష్టాన్ని నమ్ముకున్నాడు. ఏం చేయాలో పాలుపోక మొదట రిక్షా తొక్కాడు. గిట్టుబాటు కాలేదు. ఒళ్ళంతా హూనమవ్వడం తప్ప పెద్దగా డబ్బులు మిగిలేవి కావు. అప్పుడే లక్ష్మణ్ కాకాకి జీవితాన్ని మార్చేసే ఒక ఐడియా వచ్చింది. టీ కోసం చాలామంది దూరం వెళ్ళడాన్ని గమనించాడు. తన రిక్షానే మొబైల్ టీ స్టాల్గా మార్చేసి జనం వద్దకే పాలన అన్నట్టు టీ లవర్స్ వద్దకే టీ తీసుకెళ్లాలనే ఆలోచన చేశాడు. వెంటనే ఆచరణలో పెట్టాడు. (1996లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతంలో రిక్షాలో మొబైల్ టీ స్టాల్ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సంవత్సరం తిరక్క ముందే రిక్షా నుంచి 3 చక్రాల బైక్కు అప్గ్రేడ్ అయ్యాడు. హాస్పిటల్ కోసం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినా నేను. ఇప్పుడు బాగానే ఉన్నారు. అందరం బాగానే ఉన్నాం. ఇప్పుడు అప్పుడే ఇబ్బందుల్లో ఉన్నా. ఊళ్ళో అప్పు తెప్పాలంటే ఊళ్ళో పోయి ఏం చేస్తే పరిస్థితి లేదు అని. అయితే ఈ ఆలోచన కూడా ఎందుకు వచ్చింది? నేను రిక్షా దొక్కుతా ఉంటే ఓ దుకాణం కాడ కూర్చుంటే ఈ చేతులు పట్టుకొని తిరిగి అమ్మేటోళ్ళు దుకాణంలో పొంటి వాళ్ళని చూసి ఆలోచన వచ్చింది.
ఈ బార్వాల అంటాం కదా తిరిగి అమ్మేటోళ్ళు. నేను అలా కూర్చుంటే అడుగుతుంటే వాళ్ళని చాయ్ ఇచ్చి తందుకు కొత్తరు. అరే నువ్వు థర్మాస్ పట్టుకొని తిరిగితే నువ్వు హోటల్లో కొనుక్కొస్తావు, నీకేమొస్తుంది రా భయ్, నీకు ఎంత మిగులుతుందని అంటుంటే వాడు ఎప్పుడు చూసినా కానీ దౌడు ఇంత దొడ్డు ఉండేది, ఎప్పటి గుట్కనే తింటూ ఉండేది. నువ్వు ఇన్ని గుట్కలు తింటావు పొద్దుకేసరికి ఇది అమ్ముతావు, నీకేం మిగులుతుందిరా అంటే ఏమన్నా రాత్రి వరకల్లా 25-30 థర్మాస్లు అమ్ముతా. థర్మాస్కి 20 రూపాయలు అయినా కానీ నాకు 600-700 వస్తుంది, నేను అన్ని తినంగా అనేది వాడు. అప్పుడే ఆ ఆలోచన నాకు వచ్చింది, అరే వీడి నేను ఏం తినను, నాకు ఎక్కువ మిగులుతుంది, వీడు ఇవన్నీ తింటుండు గుట్కలు బిట్కలు అన్నీ, వాడు ఇంత మిగులుతుంది అంటాడు అని చెప్పి ఆ రిక్షా పైన తయారు చేశాను. చూసారా కాక డెడికేషన్, టైం పంక్చువాలిటీ. కష్టాన్ని నమ్ముకుంటే దేవుడు మనకు దారి చూపిస్తాడు అనడానికి కాక లైఫే నిదర్శనం. తను మొబైల్ టీ స్టార్ట్ చేసిన మొదట్లో పోలీసులు విలేకరులను చూస్తే భయపడిపోయాడట. కానీ ఇప్పుడు వారందరూ తనకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు గిరాకు లేదే, వాళ్ళు పెట్టుకోలేదు, కానీ గిలాసులు ఏరేతందుకే ఒక మనిషి ఉండేది నా దగ్గర. కింద పడొద్దు, ఎందుకంటే ఎంసీఎస్ ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం, అంత ఫ్రెండ్సే మొత్తం అంత ఫ్రెండ్సే, ఎవ్వరితోటి ఏం బాధలే. ఎవ్వరు కూడా అందరు సాధించే వాళ్ళే, ఎవ్వరితోటి ఏమి ఇబ్బంది లేదు. కోడి కూయక ముందే నిద్రలేచి స్నానం చేసి నెత్తికి రుమాలు చుట్టి సామానంతా తన స్పెషల్ 2-వీలర్ మీద సర్దుకుంటాడు. తెల్లవారుజామున 4 అమీర్పేట మైత్రివనం దగ్గర ప్రత్యక్షమవుతాడు. కాకా వచ్చిన వెంటనే ఆయన రెగ్యులర్ కస్టమర్లంతా ఆయన చుట్టూ గుమిగూడతారు. తెల్లవారుజామున అక్కడ మైత్రివనం చౌరస్తా వద్ద తిరిగే ప్రయాణికులకు అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మసాలా టీ, బూస్టు, హార్లిక్స్, కాఫీ, డికాషను ఇలా రకరకాల తేనీటిని అందిస్తూ కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాడు. సతీష్ అండి. లక్ష్మణ్ ఎట్లా తెలుసు? 25 ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెట్రో పిల్లర్ ఇప్పుడు వచ్చింది, మెట్రో లేకముందు నుంచి 4 o'clock షార్ప్గా మొబైల్ టీ అది ఆయన నిలబెట్టింది. యాక్చువల్గా కొమరవెల్లి, ఆయన వరంగల్. అలా వచ్చి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసి వాళ్ళ అబ్బాయిని ఒక ఇంటి వంట చేసి అంత ఇదిగా దాని మీదే సంపాదించి దాని మీదే కష్టపడి ఇదే చేయాలి. ఇవాళకి అదే 10 రూపాయల టీ, అంత లోయెస్ట్ టీ, అంత ఎక్సలెంట్ టీ ఎవరు ఏం లేదు. ఇక్కడికి వచ్చి నేను ఒక అభిమాని, యాక్చువల్గా సిబిఎన్ అభిమాని. అలా ఆయన తెలంగాణ, కేసీఆర్ అభిమాని, నేను తెలంగాణ. నేను డిస్కషన్ పెరుగుతూ రోజు ఇద్దరు దగ్గర అయ్యాం. కంపల్సరీ అండి. నాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచే అలవాటు. నేను 4:30కి పేపర్ తెచ్చుకుంటా, అది తెచ్చుకుని చదువుకునే అలవాటు. మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇది తాగి ఇంటికి వెళ్తాం. నేను 18 years దగ్గర సుమారుగా 18+. తన పంక్చువాలిటీ, టీ టేస్ట్తో అభిమానులను సొంతం చేసుకున్న లక్ష్మణ్ కాకాకి కరోనాతో పెద్ద దెబ్బ పడింది. కానీ దాన్ని కూడా చాలా చాకచక్యంగా ఎదుర్కొని మళ్ళీ మొబైల్ టీ ఎలా స్టార్ట్ చేశాడో మన కాకా చెప్తుంటే వావ్ అనకమానం. గల్లీ తిరిగి అమ్మేటోని. ఇక కరోనా అంత వరకు బాగానే ఉంది. కరోనా అప్పటి నుంచి వెళ్ళి నన్ను రోడ్డు మీద తిరగనియలేదు, ఏ గల్లీలో పోనీయలేదు పోలీసు వాళ్ళు. అప్పటి నుంచి ఆఫ్ చేసిన. ఈ మధ్యలో ఒక 4 సంవత్సరాలు ఆఫ్ చేసిన బండిని. పార్కింగ్ లేక తీసుకుపోయి ఊళ్ళో పెట్టొచ్చిన. తేవాలంటే టైం పట్టింది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిన. వాటర్ వాషింగ్ పెట్టిన సన్నత్ నగర్లో. వాటర్ వాషింగ్ పెట్టి 2 పిల్లలు పెట్టి ఆ పని నడిపిన. ఇప్పటికి కూడా ఉంది. అంటే వాటర్ వాషింగ్ అంటే వెహికల్ అయితే తిరగలేదు కదా, నీకు వాషింగ్ ఎవరు వస్తారు అప్పట్లో? అప్పుడు లేదు, తర్వాత మరి కరోనా అప్పుడు ఏం చేసిన? కరోనా అప్పుడే ఇది బంద్ అయితే ఆలోచన వచ్చి వాటర్ వాషింగ్ పెట్టిన. అట్లా మెకానిక్లు ఉంటారు కదా, ఆ మెకానిక్ బండ్లు వస్తే చేసి ఇచ్చేవాడిని. అట్లా ఇన్ని రోజులు దాని మీద నడిపిన. ఇప్పుడు అది కూడా ఉంది, ఓ 4 రన్ పెట్టినా పెట్టాను. కానీ మళ్ళీ నాకు మనసు అనేది దీని మీద పోలే. ఎందుకంటే ఇది నా పుట్టుకతోటి వచ్చింది. ఆ బండి నా లైఫ్, నేను దాని లైఫ్. జీవితంలో
నాకు సాత్ ఇచ్చింది. అందుకొరకు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే చాలా యూనిక్గా కనిపిస్తున్న ఈ బండి మొత్తం 2 వీలర్ మీదే సెట్ చేశాడు. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా లక్ష్మణ్ కాక సొంతంగా డిజైన్ చేసుకున్నాడు. తనలా వ్యాపారం చేసుకోవాలి అనుకునే వారికి కూడా అలాంటి బండ్లు తయారు చేసి ఇచ్చాడు. అలా ఇప్పటి వరకు 22 మందికి మొబైల్ టీ స్టాల్స్ను తయారు చేసి ఇచ్చాడు. ఎవరు తయారు చేసి ఇచ్చారు? నేను చేస్తాను. నువ్వే చేస్తావా? ఓన్ 22 బండ్లు చేసిన, 22 సంవత్సరాలు. సంవత్సరానికి ఒక బండి తయారు చేసిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నది ఇంకా? ఆ? నీకు తయారు చేసిన వాళ్ళు సేమ్ ఉన్నారు. సిద్దిపేట పోయింది, ఆంధ్రాకు 2 బండ్లు పోయినాయి. మళ్ళా అది వరంగల్ ఒక బండి పోయింది, అదేంది జైరాబాద్. ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇంకా 2 బండ్లు ఇక్కడ ఉంటాయి మన వారసు కూడా. ఇట్లా రెడీ చేసి ఇచ్చిన. నా దగ్గర పని నేర్పి ఇచ్చిన. అంతా మా వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నెల రోజు 100 రూపాయలు ఇచ్చుకుంటే నేను పెట్టుకున్న చేతి కింద గిరాకీ బాగుండే. అప్పుడు నేను రిక్షా బండి కొత్తగా తయారు చేసుకున్నప్పుడు మొబైల్ టీ అని ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. అయితే నేను ఎస్ఆర్ నగర్ నుంచి పోతా ఉంటే బయట ఒక ఎస్ఐ నిలబడ్డాడు. రవీంద్ర కుమార్ అని ఒక ఎస్ఐ నిలబడ్డాడు బయట. నాకు తర్వాత తెలుసుకున్న పేరు అది. బయట నిలబడితే ఆయనకి ఏమనిపించిందో తెలియదు, ఆయనకి ఏం గుర్తుకొచ్చిందో ఇట్లా సపోర్ట్ కొట్టి పిలిచిండు నన్ను. పిలిస్తే భయమైంది నాకు. అమ్మ పోలీసు వాళ్ళు పిలిచిండ్రు అని భయపడి బండి తీసుకుపోయి ఆడ పెడితే అటు పక్క పెట్టి గోడపొంటి అన్నాడు. తీసుకుపోయి గోడపొంటి పెట్టినా. దొరికిపోయినా నేనేం దొంగతనంగా అయితే చేస్తలేని నా మనసులో అనుకుంటున్నా. ఎవర్రా అన్నాడు. వరంగల్ సార్ అన్న. వరంగల్ పక్క ఊరేదన్నాడు. అంటే గురువన్నపేట సార్, కొమరేలి చేర్యాల మండలం అండి. చేర్యాల మండలం గురువన్నపేట సార్ అంటే, అరే గురువన్నపేట నేను అక్కడే చేసి వచ్చిండ్రా అన్నాడు. గురువన్నపేట అయితే తెలుసు కదా, బాలన్న తెలుసారా అన్నాడు. తెలియదు సార్ అన్న. అవన్నీ చాలా అడిగిండే, ఇంకా అవన్నీ ఎందుకు ఇప్పుడు కానీ చాలా అడిగి కొంచెం భయపట్టించినట్టు చేసిండు. నక్సలైట్ కోసం ఆ రోజుల్లో బాగుండే కదా, అట్లా ఆ రోజుల్లో బాగుండే కాబట్టి అది అడిగిండు. నేను చాలా రోజులైంది, చిన్నప్పుడే వచ్చిన సార్, ఇక్కడే సెటిల్ అయిపోయినా, నాకేం తెలియదు సార్, ఎప్పుడన్నా పోతే అమ్మ నాన్న ఉన్నారు పోయేస్తా, గంతేకా నేను ఇక్కడే ఉన్నా సార్ అని చెప్పి ఆయనకు సమాధానం చెప్పంగానే సరే ఓకే చాయ్ ఉందారా అన్నాడు. అంటే ఉన్నది సార్ అన్న. ఎంతమందికి అవుతుంది అన్నాడు. ఒక 5-6 మందికి అవుతుందండి. అదే పాలు తీసుకురా పెట్టు అన్నాడు. మళ్ళీ 1/2 లీటర్ పాలు తెచ్చిన పెట్టిన. ఛాయ్ పెట్టంగానే లోపలికి వెళ్ళి ఒక 20 మందిని పిలిచిండు కానిస్టేబుల్ అని. పిలిచి అందరికి ఛాయ్ పోయమన్నాడు. అందరికి పోసిన. వద్దంటే కూడా బల్మీటికి 200 ఇచ్చిండు ఆ రోజుల్లో. ఇచ్చి నువ్వు కష్టపడుతున్నావు బిడ్డ, నువ్వు బాగా కష్టపడుతున్నావు, మా వాళ్ళకు కూడా చెప్తున్నా, నీకేం డౌట్ లేదు, గల్లీలలో గట్లనే వాళ్ళకి అందరికీ చెప్పిండు. ఇక అరే ఈ మనిషి తన కష్టాలలో వచ్చిండు, కష్టపడుతుండు, ఈయన ఒక వెరైటీగా నడుపుకుంటుండు, ఎవరికి ఇబ్బంది పెడతలేడు, షాపుల పండు తిరిగి అమ్ముకుంటుండు, ఏడనైనా గల్లీలో ఎవడైనా సాయపండు బెదిరిస్తే జర చూసుకొని అని చెప్పి వాళ్ళందరికీ చెప్పిండు ఆయన. అప్పుడే భరోసా ఇచ్చిండు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు అప్పుడు ఉక్కుమత్తు పెరిగినాక ఆయన ఏం చేసిండు, మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ దగ్గర పెయింటర్ ఉండే, ఏం చేసిండు, ఆడికి ఒక చిట్టి రాసిండు ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి. ఆయనకి ఫోన్ చేసిండు ఆంధ్ర బ్యాంక్ దగ్గర పెయింటర్కు, ఈ బండి వస్తుంది, నేను చిట్టి రాసిస్తున్నా, ఈ చిట్టి ప్రకారం ఆయనకు బండి మీద రాసి అది మలిపే అని చెప్పిండు. రన్నింగ్ హోటల్ అని పెట్టాను నేను ఫస్ట్. రన్నింగ్ హోటల్ అంటే తిరుగుతున్నా కదా. ఆయన ఏం చేసిండంటే మొబైల్ టీ అని పెట్టిండు సారు. మొబైల్ టీ పెట్టినాక ఒక వారం రోజులకే సన్నత్ నగర్లో ఈనాడు వార్తా విలేకరు కలిసిరు. అంటే ఇంకా మొబైల్ టీ అంటే వెరైటీ కనబడ్డది కదా, వాళ్ళు ఆయనతో కొట్టుకొని తెల్లారంగానే ఆయనతో పేపర్కి వేసిర్రు వాళ్ళు. ఇక పబ్లిసిటీ అయిపోయింది, ఇంకా జర గిరాకీ పెరిగింది. ఇక అప్పటి నుంచి వీళ్ళు ట్రాఫిక్ కానీ పోలీసు వాళ్ళు కానీ అందరు ఫ్రెండ్స్ అయిపోయినారు ఇక్కడ. అంత ఫ్రెండ్స్ అయిపోయినారు. ఎందుకంటే నేను పేపర్కి వచ్చినా అని చెప్పి ఎవరికి ఇబ్బంది లేదు,
మళ్ళీ నేను ఉండే టైం 4 గంటలకు వస్తా, 8 గంటలకు వెళ్ళిపోతా. ఓన్లీ 4 గంటలు. మిగతా టైం అంతా మిగతా టైం అంతా ఆడ షాప్ చూసుకుంటా, అట్లా వాటర్ రాశిగా చూసుకుంటా. మిగతా టైం అది పని లేకపోతే పండుకుంటా అంతే. ఇక వేరే పని ఏం చేయను, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే నడుపుకుంటా. నేను దానికి అది నాకు అన్నట్లు ఈ విధంగా నడిచింది అది అట్లా. అప్పట్లో అమీర్పేట కేంద్రంగా సాఫ్ట్వేర్ సంస్థల కార్యకలాపాలు జోరుగా కొనసాగేవి. దీంతో వ్యాపారం బాగా నడిచేదట. 2 కూలీలను పెట్టుకొని రోజుకు 700 నుంచి 800 టీలు అమ్మేవాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి దీని మీద సంపాదనతోనే 2 పిల్లల పెళ్లిళ్ళు చేశాడు. సొంతిల్లు కూడా కొనుక్కున్నాడు. హైదరాబాద్లో అంతకంటే గొప్పగా ఏం కావాలి చెప్పండి. లక్ష్మణ్ కాకాకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదూ. ఆయన ఐడియా మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.